సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్దాం. ఈ అనంతమైన విషయంలో ప్రతిరోజూ కోటానుకోట్ల జీవరాశులు పుడుతున్నాయి, మరణిస్తున్నాయి కదా. కాని అసలీ జననమరణాల చక్రం వెనుక ఉన్న నిగూఢమైన రహస్యమేమిటి? ఈరోజు మనం విశ్లేషించబోయే మూలాలు పవిత్రమైన గరుడ పురాణమాధాయంగా తీసుకోబడ్డాయి. ఇవి జీవితం, మరణం గురించి మనం ఇప్పటివరకు నమ్ముతున్న అనేక విషయాలను పూర్తిగా మార్చేస్తాయండి. ఇది కేవలం ఒక కథ కాదు, ఆత్మ చేసే ఒక సుదీర్ఘమైన అద్భుతమైన ప్రయాణానికి సంబంధించిన లోతైన విశ్లేషణ. ఈ మొత్తం విశ్లేషణకు పునాది ఒక అద్భుతమైన సంభాషణ అని చెప్పాలి. క్షీరసాగరంలో శ్రీమన్నారాయణుడు పవళించి ఉన్న సమయంలో ఆయన వాహనమైన గరుత్మంతుడు చాలా వినమ్రంగా ఒక ప్రశ్న అడిగాడు. ఈ లోకంలో కొందరు ఎలాంటి లోటు లేకుండా సుఖాలు అనుభవిస్తుంటే మరికొందరు అడుగడుగున కష్టాలు ఎందుకు పడుతున్నారు? ఒకరు ధనవంతులే ఇంటా, మరొకరు దారిద్ర్యంలో ఎందుకు పుడుతున్నారు? ఈ వ్యత్యాసానికి కారణమేమిటి? అద్భుతమైన ప్రశ్న కదా. ఈ ప్రశ్న ద్వారానే భగవంతుడు అనంతమైన కాలగమన రహస్యాలను విప్పడం ప్రారంభించారు. ఇక్కడే ఈ విశ్లేషణలో ఒక మైండ్ బ్లోయింగ్ పాయింట్ వస్తుంది. సాధారణంగా మనమేమనుకుంటాం? మనిషి భవిష్యత్తు దేవుడు రాశాడని, ఆ విధిని ఎవరూ మార్చలేరని అనుకుంటాం. కాని గరుడ పురాణ మూలాల ప్రకారం ఈ ఆలోచనా విధానం పూర్తిగా తలకిందులవుతుంది. అవును, ఒక మనిషి ఎక్కడ పుట్టాలి, ఎంత కాలం బతకాలి, ఎలాంటి కష్టసుఖాలు అనుభవించాలి అనేది 100% ముందుగానే ఫిక్స్ అయి ఉంటుంది. కాని అసలా రాత రాసేదెవరు అన్నదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అతిపెద్ద ట్విస్ట్. ఆ తలరాతను రాసేది మరెవరో కాదండి, స్వయంగా ఆ ఆత్మే. కర్మ అనేది ఏదో కంటికి కనిపించని గాలిమాట కాదు. ఒక జీవి మరణించిన తరువాత తన వెంట తీసుకువెళ్లేది తన బ్యాంకు బ్యాలెన్సులు లేదా ఆస్తులు కానే కాదు, తాను చేసిన పాపపుణ్యాల రికార్డును మాత్రమే వెంట తీసుకెళ్తుంది. ఆత్మ తన కర్మలను ఒక పెద్ద మూటలాగా మోస్తూ వెళ్తుందన్నమాట. ఆ కర్మల బరువుని బట్టే ఆ ఆత్మ తదుపరి ఏ గమ్యానికి చేరుకోవాలి అనేది అక్షరాలా నిర్ణయించబడుతుంది. ఇక మన ప్రయాణంలో మొదటి భాగానికొచ్చాం. అదే 10 నెలల కారాగారవాసం, అంటే మాతృగర్భంలో ఆత్మప్రయాణం. మరి ఆ కర్మల మూటతో ప్రయాణం ఎలా మొదలవుతుందో చూద్దామా? భూమి మీద అడుగు పెట్టకముందే ఆత్మ మాతృగర్భంలో 10 నెలల పాటు అత్యంత క్లిష్టమైన కారాగారవాసాన్ని అనుభవిస్తుంది. ఈ స్లైడ్లో గమనిస్తే మొదటి నెలలో కేవలం ఒక నీటి బుడగలా మొదలై 3వ మాసం వచ్చేసరికి అంగాలు ఏర్పడి గత జన్మల జ్ఞాపకాలను పొందడం ప్రారంభిస్తుంది. 7వ నెల నాటికి ఆ ఆత్మకు సంపూర్ణ జ్ఞానం వస్తుంది. అప్పుడే తాను గత జన్మల్లో చేసిన పాపాలను తలుచుకుని విలపిస్తూ, నన్ను ఈ నరకం నుండి బయటపడేయి స్వామీ, నేను బయటకు వెళ్ళాక కేవలం ధర్మబద్ధంగానే బతుకుతాను అని భగవంతునికి ఒక బలమైన వాగ్దానం చేస్తుంది. కానే అసల మలుపు ఇక్కడే ఉందండి. 9 నెలలు నిండిన తరువాత ఖచ్చితంగా జనన సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. అదే వైష్ణవ వాయువు ప్రభావం. శిశువు గర్భం నుండి బయటకు రాగానే ఈ రహస్యమైన శక్తివంతమైన గాలి శిశువును తాకుతుంది. అంతే, ఒక స్విచ్ ఆఫ్ చేసినట్లుగా సంపూర్ణ జ్ఞానం, గత జన్మల స్మృతులు, దేవునికిచ్చిన మాట అన్నీ ఒక్క సెకండ్లో చెరిగిపోతాయి. ఆత్మ ఒక కొత్త పలకల బ్లాంక్ స్లేట్లా మారిపోతుంది. ఇది వింటే నిజంగా రోమాలు నిక్కబోడ్చుకుంటాయి కదూ. పుట్టగానే పసిపిల్లలు ఎందుకు ఏడుస్తారు? మెడికల్ రీజన్స్ పక్కన పెడితే ఆధ్యాత్మికంగా దీని వెనక ఒక తీవ్రమైన విషాదముందండి. అరే, నా అనంతమైన జ్ఞానమేమైంది, నేను దేవునికిచ్చిన మాటేమైంది అని తెలుసుకుని ఆ ఆత్మ చేసే రోదనే ఆ మొదటి ఏడుపు. బయట ఉన్నవాళ్లంతా అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టింది అని సెలబ్రేట్ చేసుకుంటారు. కాని ఆత్మ మాత్రం మళ్లీ అజ్ఞానంలో పడిపోతున్నందుకు విలపిస్తూ ఉంటుంది. ఇప్పుడు 2వ భాగం చూద్దాం. మాయా ప్రపంచం అంటే అహంకారం మరియు మాయల వల. అలా భూమిమీద పడిన తరువాత నెమ్మదిగా ఈ భౌతిక ప్రపంచం అనే మాయలో మనం చిక్కుకుపోతాం. 5 ఏళ్ల వయసు వచ్చేసరికి నేను, నాది అనే అహంకారం మొదలవుతుంది. ఇక యవ్వనంలోకి రాగానే ఇక్కడ లిస్ట్ చేసిన 6 అంతర్గత శత్రువులు చూడండి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఇవి మనిషిని పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకుంటాయి. ఈ మాయలో పడిపోయి మనం ఎక్కడినుండి వచ్చామో, మన అసలైన ధర్మమేమిటో పూర్తిగా మరిచిపోయి ఎన్నో పాపకర్మలు చేసేస్తుంటాం. ఈ ప్రయాణంలో మనం గమనించాల్సిన మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. మనం చాలాసార్లు ఇదంతా నా కష్టం, నా స్వయం కృషితోనే నేనింత సంపాదించాను అని గర్వపడుతుంటాం కదా. కాని ఈ మూలాలు స్పష్టం చేసేదేమిటంటే, మనిషికి
ఆ కష్టపడే శక్తిని, ఆ అవకాశాలను ఇచ్చేది అతని గత జన్మల పుణ్యఫలమే. పూర్వపుణ్యం లేకుండా కేవలం కష్టపడినంత మాత్రాన ఫలితం రాదు. మనం సాధించే ప్రతి విజయం వెనుక మన పాత కర్మల బలం దాగి ఉందన్నమాట. ఇక మూడవ భాగం. ఇది ఎవరికైనా తప్పని ఘట్టం. అదే తుది ప్రయాణం, యమలోక మార్గం. జీవితకాలమంతా మాయలో బతికినా ఫైనల్గా ఆఖరి ఘట్టం రాకమానదు. శరీరంలో శక్తి తగ్గిపోయి మరణించే ఆ ఆఖరి క్షణంలో ఏం జరుగుతోంది అనేది మొత్తం వాళ్ల కర్మల మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఈ స్లైడ్లో 2 విషయాలు స్పష్టంగా చూడొచ్చు. పుణ్యకార్యాలు చేసిన వారికి ఆ సమయంలో అద్భుతమైన సుగంధం వెదజల్లుతుంది, ప్రశాంతంగా దేహాన్ని వదులుతారు. కాని పాపకార్యాలు చేసిన వాళ్లకు మాత్రం కళ్ల ముందంతా భయంకరమైన చీకటి కమ్ముకుంటుంది. ఆ చీకట్లోనుంచి భయంకరమైన రూపాలతో యమదూతలు ప్రత్యక్షమవుతారు. అది చూసి జీవుడు వణికిపోతాడట. ప్రాణం పోయిన వెంటనే జరిగే ఈ ఇన్సిడెంట్ చాలా ఎమోషనల్ అండి. దేహాన్ని వదిలిన ఆత్మ భౌతిక శరీరంపైన గాలిలో తేలుతూ ఉంటుందట. తన వాళ్లు ఏడుస్తుంటే చూసి ఓదార్చాలని ట్రై చేస్తుంది, కాని గొంతుండదు కదా. తాను బతికినంత కాలం సంపాదించిన బ్యాంక్ బ్యాలెన్సులు, తన సోషల్ స్టేటస్ ఏవీ తనతో రావడం లేదని, కేవలం మా కర్మల మూట మాత్రమే వెంట వస్తోందని అప్పుడు గ్రహించి ఆ జీవుడు తీవ్రంగా బాధపడతాడు. ఇక్కడ ఈ టేబుల్ అద్భుతంగా వివరిస్తుంది చూడండి. భూమి మీద మనం చేసే చిన్న చిన్న దానాలు యమలోక మార్గంలో అక్షరాలా ఒక సర్వైవల్ కిట్లాగా ఎలా ఉపయోగపడతాయో గమనించండి. యమలోకానికి వెళ్లే దారిలో నీడ, నీరు ఉండవు. ఒకవేళ మనం భూమీద చెప్పులు దానం చేసి ఉంటే ఆ కాలుతున్న ఇసుకలో నడిచేటప్పుడు మన పాదాలకు రక్షణ దొరుకుతుంది. అన్నదానం చేస్తే అక్కడ ఆకలి బాధ ఉండదు. ధర్మబద్ధంగా బతికితే ఆ భయంకరమైన వైతరణీ నదిని దాటడానికి ఒక నావ సిద్ధంగా ఉంటుంది. చూశారా, మన కర్మలే మనకు రక్షణ కవచాలు. ఇక ఈ కష్టాలన్నీ దాటుకుని ఆత్మ ఫైనల్గా యమధర్మరాజు సభకు చేరుకుంటుంది. భూమిమీద కోర్టులో అయితే మనం లాయర్లను పెట్టుకోవచ్చు, సాక్ష్యాలు మార్చేయచ్చు. కాని చిత్రగుప్తుని సభలో అలాంటివేవీ వర్కౌట్ అవ్వవు. అక్కడ అబద్ధం చెప్పే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆత్మ చేసిన ప్రతి కర్మ పంచభూతాల సాక్షిగా రికార్డయ్యుంటుంది. అదొక తిరుగులేని సత్యమన్నమాట. డివైన్ అకౌంటింగ్ సిస్టమ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక ఈ విశ్లేషణలో ఆఖరి అత్యంత మిస్టికల్ భాగం, 4వ భాగం, పునర్జన్మ చక్రం, సంసార చక్రం ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా జరుగుతుందో ఇక్కడొకసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం. యమలోకంలో కర్మల లెక్క తేలాక మిగిలిన కర్మలు అనుభవించడానికి మళ్లీ తిరిగి భూమిమీదకి రావాల్సిందే. ప్రాసెస్ ఏంటంటే, ఆత్మ ముందుగా ఆకాశంలోని మేఘాలలోకి చేరుతుంది. ఆ తర్వాత వర్షపు చెనుకులతో పాటు భూమిమీద పడుతుంది. అక్కడి నుండి భూమిలో పండే ధాన్యాలు, కూరగాయలలోకి ప్రవేశిస్తుంది. ఆ ఆహారాన్ని తీసుకున్నప్పుడు పురుషుని శరీరంలోకి చేరి ఆ తర్వాత మాతృగర్భంలోకి ప్రవేశించి మళ్లీ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఇది ఎంత ఫ్యాసినేటింగ్ సైకిల్ కదా. నరకమనగానే మనందరికీ జనరల్గా భయం వేస్తుంది కదా. కాని ఈ పురాణం అందించి గొప్ప పాజిటివ్ కోణం ఏంటంటే, రౌరవాది నరకాలు అనేవి కేవలం హింసించడానికి పెట్టినవి కావు. అవి మన ఆత్మకంటిన పాపపు మలినాలను కడిగివేసి నెక్స్ట్ జన్మను ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి డిజైన్ చేసిన ఒక అద్భుతమైన ప్యూరిఫికేషన్ ప్రాసెస్, ఒక శుద్ధి ప్రక్రియ మాత్రమే అని అర్థం చేసుకోవాలి. మరి ఈ నిరంతర కష్టాల లూప్లోంచి బయటపడాలంటే ఏం చేయాలండి? దానికి పెద్ద పెద్ద పూజలు, యాగాలు అక్కర్లేదు. ఇక్కడున్న ఈ బేసిక్ పాయింట్స్ చూడండి. మన జీవితాన్ని ధర్మబద్ధంగా జీవించడం, కన్న తల్లిదండ్రులను బాగా చూసుకోవడం, ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెట్టడం, మరియు ఎప్పుడూ ప్రాపంచిక భోగాల వెనుకే పరుగెత్తకుండా కాస్త ఆధ్యాత్మిక ముక్తివైపు కూడా దృష్టిపెట్టడం, ఇవే మన ఆత్మకు అస్సలైన కవచాలు. సో ఇదంతా చూశాక మనం అర్థం చేసుకోవాల్సిన అసలు సిసలైన పాయింట్ ఏంటంటే, మన తలరాతను దేవుడు ఎప్పుడో రాసి కూర్చోలేదండి. మన ప్రారబ్ధ కర్మలే మన భవిష్యత్తును డిసైడ్ చేస్తున్నాయి. అంటే మనం భూమిమీద చేసే ప్రతి చిన్న పని, ప్రతి ఆలోచన మన నెక్స్ట్ జన్మల కోసం మనకు మనమే స్వయంగా రాసుకుంటున్న స్క్రిప్ట్ అని స్పష్టంగా తెలుస్తుంది కదా. ఇదంతా తెలుసుకున్నాక ఒకసారి లోతుగా ఆలోచించండి. దేవుణ్ణి నిందించడం మానేసి మన కర్మలను సరిదిద్దుకోవడంపైనే మనం ఫోకస్ చేయాలి కదా. ఈ క్షణం మనం తీసుకునే ప్రతి నిర్ణయం, చేసే ప్రతి పని మన తదుపరి జన్మను డిజైన్ చేస్తోందని తెలిసాక మనమింకెంత జాగ్రత్తగా బతకరాలి. రేపటి ప్రయాణాన్ని ఆనందమయం చేసుకోవడానికి నేటి మన జీవన విధానంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? విధి చేతిలో కీలుబొమ్మలం కాకుండా మన భవిష్యత్తును మనమే అద్భుతంగా నిర్మించుకుందాం. ఆలోచించండి.